ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్ అనగానే ముంబై ఇండియన్స్ పేరే వినిపిస్తుంది. ఎందుకంటే ఎంఐ జట్టు అంతలా విజయాలు సాధించింది. 5 సార్లు ఛాంపియన్‌గా ప్రత్యేకంగా నిలిచింది. 5 టైటిల్స్ కొట్టిన తొలి జట్టు కూడా ముంబై ఇండియన్సే. రోహిత్ శర్మ కెప్టెన్సీలోనే ఎంఐ సంచలనాలు సృష్టించింది. అయితే గతేడాది రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి ముంబై ఇండియన్స్ సైడ్ చేసింది. హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది. కానీ 2024లో ముంబై ఇండియన్స్ దారుణంగా విఫలమైంది. ఎంఐకి ఏమైంది అనుకునేలా సీజన్ మొత్తం ఫ్లాప్ షోను కొనసాగించింది. లీగ్ దశలో అట్టడుగున నిలిచింది. ఆడిన 14 మ్యాచ్ల్లో జస్ట్ 4 మ్యాచ్లే గెలిచింది. కెప్టెన్ గా ప్లేయర్ గా హార్దిక్ పాండ్యా ట్రోల్ అయ్యాడు. అయితే 2025లో మాత్రం ముంబై పుంజుకుంది. రిటెన్షన్ ప్రక్రియ నుంచే ఎంఐ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. కోర్ టీంను కొనసాగించింది. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మను రిటైన్ చేసుకుంది. వేలంలోనూ పక్కా ప్రణాళికలను అమలు చేసింది. ట్రెంట్ బౌల్ట్, విల్ జాక్స్, రికెల్టన్ వంటి వారిని తీసుకుని టీంను మరింత బలంగా మలుచుకుంది. అంచనాలకు తగినట్టే ఓపెనర్ గా రికెల్టన్ ఈసారి మెరుపులు మెరిపించాడు. అగ్రెసివ్ క్రికెట్ ఆడాడు. విల్ జాక్స్ సైతం తన రోల్ కు న్యాయం చేశాడు. ట్రెంట్ బౌల్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సీజన్ ఆరంభంలో తడబడినప్పటికీ రోహిత్ శర్మ ఆ తర్వాత పుంజుకున్నాడు. కొన్ని కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. సీజన్లో 400కు పైగా పరుగులు సాధించాడు. నెంబర్ 4లో అయినా, నెంబర్ 3 పొజిషన్లో అయినా సూర్యకుమార్ యాదవ్ తగ్గేదే లేదన్నాడు. నాన్ ఓపెనర్ గా రికార్డుల మోత మోగించాడు. తిలక్ వర్మ సైతం తన రోల్ కు న్యాయం చేశాడు. సీజన్లో ముంబై ఇండియన్స్ తరఫున సూర్యకుమార్ యాదవ్ ఏకంగా 717 పరుగులు చేశాడు. 418 పరుగులతో రోహిత్ శర్మ సెకండ్ హైయెస్ట్ రన్ స్కోరర్ గా నిలిచాడు. తిలక్ వర్మ 343 పరుగులు సాధించాడు. హార్దిక్ పాండ్యా, నమన్ధీర్ ఫినిషింగ్ స్కిల్స్ తో ఆకట్టుకున్నారు. బ్యాటింగ్ లో ఫైర్ చూపించారు. ఎంతో అనుభవం ఉన్న ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రాతో ముంబై బౌలింగ్ విభాగం ప్రత్యర్థి జట్లను బెంబేలెత్తించింది. అశ్వనీ కుమార్ కూడా ఓ చేయి వేశాడు. బుమ్రా, బౌల్ట్ కు మద్దతుగా నిలిచాడు. దీపక్ చాహర్ కూడా మెరుపులు మెరిపించినప్పటికీ గాయంతో చివరి దశలో ఆడలేకపోయాడు. స్పిన్ విభాగంలో శాంట్నర్, కర్ను శర్మ మంచి మార్కులే సాధించారు. ఈసారి ముంబై ఇండియన్స్ తరఫున ట్రెంట్ బౌల్ట్ అత్యధికంగా 22 వికెట్లు తీశాడు. జస్ప్రీత్ బుమ్రా 18, హార్దిక్ పాండ్యా 14 వికెట్ల చొప్పున సాధించారు. ఓవరాల్ గా ముంబై ఇండియన్స్ పర్ఫార్మెన్స్ బాగుంది. రెండో క్వాలిఫైయర్లో ఓడినప్పటికీ అభిమానులను ఎంటర్టైన్ చేసింది. గతేడాదితో పోల్చితే ఈసారి ఆట తీరులో మరో లెవెల్ చూపించింది.